నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో చలిమిడి ఎప్పుడు చేసినా మంచి రుచిగా మృదువుగా వచ్చేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మన సాంప్రదాయ వంటల్లో చలిమిడి చాలా ప్రత్యేకం. ప్రతి శుభకార్యానికి చలిమిడి తప్పకుండా చేస్తుంటారు. అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అలాగే దేవునికి నైవేద్యంగా కూడా చేసుకుంటుంటాం. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున అందరం నైవేద్యంగా చేసి ప్రసాదం పెడుతుంటాం. మరి ఇంత ప్రత్యేకమైన చలిమిడిని మంచి రుచికరంగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఎలా చేయాలో డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. మరి లేట్ చేయకుండా ముందుగా చలిమిడి చేయడానికి ఒక బౌల్లోకి కప్పుతో కానీ లేదా గ్లాస్ కొలతతో కానీ ఇలా కొలుచుకుంటూ బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను చలిమిడి చేయడానికి 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అలాగే బియ్యం వచ్చేసి నేను రెగ్యులర్ గా వాడే బియ్యమే వాడుతున్నానండి. మీరు కావాలంటే రేషన్ బియ్యంతో అయినా చలిమిడి చేయొచ్చు. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 6-7 గంటలు నానబెట్టండి. ఇక్కడ నేను రాత్రంతా బియ్యం నానబెట్టి చూపిస్తున్నాను. చూడండి, బియ్యం అనేవి ఇలా చక్కగా నానాలి. బియ్యం ఎంత బాగా నానితే చలిమిడి అంత మృదువుగా వస్తుంది. సో ఇలా నానబెట్టిన బియ్యాన్ని మళ్ళొకసారి బాగా కడిగి నీళ్ళన్నీ అడిచిపోయేలా ఇలా స్ట్రెయినర్లోకి తీసుకొని ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. లేదా ఒక 5 నిమిషాల తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైకి తీసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసామంటే తడ అనేది తొందరగా ఆరుతుంది. మనకు ముట్టుకుంటే తడ అనేది తగలకుండా ఇలా పొడి పొడిగా రావాలి. మరి బియ్యం ఎక్కువ పొడిగా కూడా కావద్దు. మనకు తడ అనేది తగలకుండా ఉంటే సరిపోతుంది. బియ్యం మరి ఎక్కువ ఆరబెట్టినా చలిమిడి గట్టిగా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని చూసుకొని బియ్యం కేవలం తడి ఆరిపోయేంత వరకు మాత్రమే ఒక 10 నిమిషాలు అలా ఆరబెట్టండి. ఇలా ఆరిన తడి బియ్యాన్ని కొన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే మిల్లులో పట్టించైనా తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన పిండిని మళ్ళీ జల్లెడ పడుతూ తీసుకోండి. అప్పుడే మనకు తడి పిండి అనేది మెత్తగా వస్తుంది. ఇలా జల్లెడ పడుతూ కూడా పిండి ఆరిపోకుండా మధ్య మధ్యలో ఇలా నొక్కుతూ మిగిలిన పిండిని జల్లెడ పడుతూ తీసుకోండి. ఇలాగే మిగిలిన బియ్యాన్ని కూడా జల్లెడ పట్టగా వచ్చిన రవ్వను మళ్ళీ గ్రైండ్ చేస్తూ జల్లెడ పట్టి తీసుకోండి. మొత్తానికి చలిమిడి కోసం తడి పిండిని ఇలా మెత్తగా తయారు చేసి పిండి అనేది ఆరిపోకుండా ఇలా నొక్కి తీసుకోండి. పాకం పట్టేంత వరకు కూడా ఆరిపోకుండా ఉండడానికి దీనిపైన ఏదైనా బాల్ని కానీ లేదా మూతని కానీ బోర్లిచ్చి పెట్టి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవిలా చక్కగా వేగి మంచి కలర్లోకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. అలాగే ఇందులోనే మరో 1/2 కప్పు జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని ఎర్రగా వేపండి. మీరు కావాలంటే వీటితో పాటే కొన్ని గసగసాలను తీసుకొని ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. అలాగే ఈ మిగిలిన నెయ్యిని కూడా ఇంకో గిన్నెలోకి తీసుకుంటున్నాను. నేను ఇందులోనే పాకాన్ని ప్రిపేర్ చేస్తాను కాబట్టి నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకో గిన్నెలో పాకం పట్టైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో ఒక 1/2 గ్లాస్ బెల్లాన్ని, మరో 1/2 గ్లాస్ చక్కెరను తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 గ్లాస్ అన్ని నీళ్లను తీసుకొని బెల్లం చక్కెరను చక్కగా కరిగించండి. ఇక్కడ నేను మంచి రుచి కోసం బెల్లాన్ని అలాగే చక్కెరను సగంగా తీసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం చక్కెరతో అయినా చేయొచ్చు, లేదా హెల్దీగా చేసుకోవాలంటే మొత్తం బెల్లంతో అయినా చేయొచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించండి. ఇలా కరిగాక మరో 1-2 నిమిషాలు ఉడకబెట్టామంటే పాకం రావడానికి దగ్గర పడ్డట్లు. అలాగే ఇదే టైంలో ఒక 3-4 యాలక్కులను పొడి చేసి తీసుకోండి. ఈ పాకంతో పాటు యాలక్కులు కూడా చక్కగా ఉడికి పాకం మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఇలా మనకు పాకం ఉడుకుతున్నప్పుడు పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనకు పాకం అనేది లేత ముద్దపాకంలా రావాలి. ఇలా కొంచెం పాకాన్ని తీసుకుని నీళ్ళల్లో వేసి చూసామంటే లైట్గా ముద్ద కట్టేలా రావాలి. చూడండి, పాకం ఇంకా రాలేదు, నీళ్ళల్లోనే పాకం అనేది కలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ 1-2 నిమిషాలు ఉడకబెట్టాక ఆ తర్వాత చూద్దాం. ఇలా మనం చూసుకుంటూ పాకాన్ని పట్టామంటే చలిమిడి గట్టిగా రాకుండా జాగ్రత్త పడవచ్చు.
మరో 2 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళల్లో పాకం వేసి చూడండి. మరి చేతికి రావాల్సిన అవసరం లేదండి. గిన్నెలోనే మనం ఇలా ఒక పక్క కన్నామంటే లేతగా ముద్ద కట్టేలా ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే సరిపోతుందండి. అదే మనకు చేతిలోకి రావాలంటే పాకం అనేది ఇంకాస్త ముదరాలి. కాబట్టి ఏమాత్రం లేత ముద్ద పాకంలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మంటను తక్కువగా పెట్టి ఇందులోకి మనం తయారు చేసిన తడిపిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలిపి తీసుకుందాం. మంట తీసేయాల్సిన అవసరం లేదండి. మంటను వీలైనంత తక్కువగా పెట్టి ఇలా 1-2 గరిటెలంత పిండిని తీసుకుంటూ బాగా కలపండి. పిండి ముద్దలేమీ లేకుండా ఇలా కలిపాక మళ్ళీ కొంచెం పిండిని తీసుకుని కలపండి. ఇలా మనం పాకానికి సరిపడేంత తడిపిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలిపి తీసుకోవాలి. మనకు చలిమిడి అనేది ఈ మాదిరిగా వచ్చేంత వరకు తడిపిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలపాలి. ఇక్కడ నాకైతే పిడికెడంత తడిపిండి అనేది మిగిలిపోయింది. మరి మనం తడిపిండిని ఎక్కువగా తీసుకున్నా చలిమిడిలో పాకం తగ్గిపోయి గట్టిగా అనిపిస్తుంది. ఇలా చూసుకుంటూ తడిపిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలపండి. ఇది చల్లారాక కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి ముందుగా మనం వేడి మీద ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఎండు కొబ్బరి ముక్కల్ని, జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే నెయ్యిని తీసుకుని ఒకసారి కలిపి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచేయండి. ఇక్కడ నేను మళ్ళీ పూర్తిగా చల్లారిపోయాక చూపిస్తున్నాను. చూడండి, చల్లారేసరికి కాస్త గట్టిపడి చలిమిడి అనేది తయారైపోయింది. ఈ విధంగా మనం ఇంట్లో ఎప్పుడు చేసినా చలిమిడి మంచి రుచిగా మృదువుగా వస్తుంది. మీరు కూడా ఒకసారి మంచి రుచిగా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.